రోజుకి 100 రూపాయల ఖర్చుతో ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ 8 నుండి 21 వరకు జరిగే తిలాహోమంలో పాల్గొనండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మనలో చాలా మంది వింటూ ఉంటాం, మనం ఏదైనా జాతకం చూపించుకున్నప్పుడు లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు మనల్ని చూసినప్పుడు కొన్ని దోషాలు ఉన్నాయి, అందులో ప్రముఖంగా గురుశాపం ఉంది మీకు అని చెప్తూ ఉంటారు. అంటే గురు దోషం కానీ గురు శాపం కానీ ఎందుకు ఏర్పడతాయి, వాటి నివారణార్థం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది, అవి తొలగిపోతే మన జీవితంలో ఎలాంటి మార్పులు మనం చూస్తాం, వీటి గురించి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 2009వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 30,000 జాతకాలను పరిశీలన చేసినటువంటి అనుభవంతో పాటుగా 2013వ సంవత్సరం నుంచి వేల సంఖ్యలో పితృదోష నివారణార్థం పూజలు జరిపించినటువంటి ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, చాలా మందిలో చూస్తూ ఉంటాం కదా, ముందుగా వివాహం దగ్గర ప్రారంభమైతే కొంతమందికి ఆలస్య వివాహాలు, కొంతమందికి వివాహం అయినా దాంపత్యం సరిగ్గా ఉండదు, కొంతమందికి సంతానం లేకపోవడం, ఆర్థిక స్థిరత్వం కొంతమందిలో చూడడం, ఎంత సంపాదించినా డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి, ధన నష్టం ఏర్పడుతుంది, కొంతమందికి ఉద్యోగాలు సరిగ్గా రావు, ఉన్న ఎదుగుదల ఉండదు, అనారోగ్యం కావచ్చు, ఏదో ఒకటి తరచుగా ఇబ్బంది పడటం, హాస్పిటల్కి తిరగటం, ఇలా ఎన్నో సమస్యలు నిరంతరం చూస్తూనే ఉంటాం. అంటే ఎప్పుడు ఉండే ఈ బాధలకు కారణం ఏంటండి? ఇది మన జాతకం చూస్తే తెలుస్తుందా అసలు ఎందుకు అలా ఉంటాయి, ఈ సమస్యలు ఎందుకు వస్తాయని? ప్రధానంగా మనం గమనించుకుంటేనమ్మా, ఒకప్పుడు ఇన్ని రకాల సమస్యలు అంటూ లేవు. ఒక వ్యక్తి కుటుంబంలో దాదాపు 10 మంది 15 మంది సంతానాన్ని కన్నా ఒక్క వ్యక్తి సంపాదించి ఆ సంతానానికి అందరికీ కూడా పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకంటూ కూడా ఒక స్థిరత్వాన్ని ఏర్పరిచి ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడిపారు. ఎక్కడో కొంతమంది ఆర్థిక బాధలు ఉన్నప్పటికీ కూడా సంతోషంగా గడిపాడు. ఈ రోజుల్లో కావాల్సింది ఏందమ్మా, ఎన్ని ఉన్నా సంతోషం లేకపోతున్నారు, మనశ్శాంతి. ఇప్పుడు అన్ని రకాల వసతులు, వైభవోపేతమైన జీవితం, కార్పొరేట్ లైఫ్, ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి బయటికి వెళ్ళినా ఎక్కడున్నా చల్లటి వాతావరణంలో కలిసి పనిచేసేంత హంగు ఆర్భాటాలు ఉన్నా ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతున్నారు. ఎక్కడో ఒక చోట ఆరోగ్యపరంగా కావచ్చు, సంతానం అభివృద్ధి లేకుండా కావచ్చు, భార్యాభర్తల సమస్యలు కావచ్చు, లేకపోతే బాగా సంపాదించి డబ్బులన్నీ కోల్పోయి మీరు అన్నట్టుగా ఆర్థిక పరంగా స్థిరత్వం లేకపోవడం, ఒకటా రెండా మానవుడు అనేక రకాల సమస్యలు ఇప్పుడు ఎదుర్కొంటున్నాడు. అన్నిటికంటే మించి ఈ యొక్క దోష ప్రభావాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలు ఉండడం వల్ల ఇలాంటి సమస్యలతో కంటే కూడా ఎక్కువగా కుటుంబ సభ్యుల్ని చిన్నతనంలోనే కోల్పోతున్నారు. వాటన్నిటికీ గనక గమనించుకుంటే, అంటే ఎందుకు జరుగుతుంది, ఎప్పుడు కూడా ఒక జ్యోతిష్యము అని అంటే ఏంటమ్మా, ఒక రీసెర్చ్. అదేమీ దీంతో ఇది నేర్చుకున్నటువంటి సంపూర్ణంగా జ్యోతిష్యం ఎవరు నేర్చుకోలేదు ఇప్పటి వరకు కూడా. కేవలం ఇంకా అనంతమైన విజ్ఞానం దీంట్లో ఉంది. కాకపోతే నేనేమి దైవజ్ఞుని కాదు, దైవాన్ని కాదు, ఈ సంబంధించినటువంటి పరిహారాలన్నీ కూడాను రూపుమాపేటువంటి యోగ్యత మనకు లేదు. కారణం ఏంటంటే దైవం కాదు కాబట్టి. కానీ నేను ఒక మార్గనిర్దేశకుని మాత్రమే. నాకు తెలిసిన జ్ఞానాన్ని నా పరిధిలో ఆ యొక్క దోషం నుంచి బయటపడే విధంగా మార్గనిర్దేశకత్వం చేయగలుగుతాం. ఆ స్థితే నాది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని 2009 నుంచి ఈ యొక్క వృత్తిలో ఉన్నప్పుడమ్మా అనేక మందికి పరిహారాలు చేయించడం జరిగింది. చేయించిన తర్వాత మళ్ళీ రీవెరిఫికేషన్ కూడా చేసుకుంటాం కదా. అయితే కొంతమందికి మాత్రం ఆ చెప్పిన పరిహారాలు చేయించినందువల్ల దగ్గరుండి కొంతమందికి ఆ ప్రభావం కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు, ఏంటి కారణం అని చెప్పి రీసెర్చ్ చేస్తే తేలింది ఏంటంటే, అంటే ప్రధానంగా మానవుడి జీవితంలో 5 రకాల శాప ప్రభావాలు ఉండడం వల్ల ఆ మనిషి జీవితంలో పైకి ఎదగలేకపోతాడు అనుకున్నటువంటి కార్యక్రమం. ఈ 5 రకాల శాపాల నివృత్తి అనేటువంటిది జరిగిన తరువాత మళ్ళీ ఆ వ్యక్తి అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చడం జరిగింది. ఇక చాలా చోట్ల చూసుకుంటే ఈ యొక్క శాప ప్రభావం, 5 రకాల శాప ప్రభావాలు అనేవి ఏవైతే ఉన్నాయో మరి ఒకప్పుడు లేవా, ఇప్పుడే ఉన్నాయా? ఇప్పుడే ఎందుకంటే ఇంత డిస్కషన్ రావడానికి కారణం అనంటే, ఒకప్పుడు మనుషులు
సూసైడ్లు అనేటువంటివి చేసుకోలేదు. సూసైడ్ అనేటువంటిది మహాదోషం. దానివల్ల ఏమైపోతుంది, ఆ వ్యక్తి చేసుకున్నందువల్ల విషం తాగి మరణించినా, నీటిలో మరణించినా, అగ్ని ప్రమాదంలో మరణించినా, ఏ రకంగానైనా కానీ సూసైడ్ అనేటువంటి జరిగితే ఆ వ్యక్తితో పాటుగా 10 తరాల వరకు కూడా ఆ వ్యక్తి చేసిన పని వల్ల ఆ 10 తరాలని ఆ దోషం వెంటాడుతుంది. ఆ 10 తరాల వరకు ఆ దోషం అభివృద్ధికి నోచుకోదు, ఏదో ఒక సమస్య. అలాగే ఒకసారి దుర్మరణం జరిగితే ప్రతి తరంలో కూడా ఈ దుర్మరణం రిపీట్ అవుతుంది, మారుబలిని కోరుకుంటుంది. ఎగ్జాంపుల్ చూడండి అమ్మ, ఎన్టీ రామారావు గారు ఫ్యామిలీ, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. నాన్నగారు కార్ యాక్సిడెంట్లో పోయారు. చిన్న కొడుకు, పెద్ద కొడుకు రామకృష్ణ గారు చిన్నతనంలోనే పోయారు. తదనంతరం హరికృష్ణ గారు కానీ, ఆయన కొడుకు కానీ, కూతురు ఉమామహేశ్వరి గారు కానీ, ఇలా అనేక మంది, ఇక జూనియర్ ఎన్టీఆర్ అయితే మరణమంచుల దాకా వెళ్ళొచ్చారు. అంటే ఆ కుటుంబంలో పితృదోష ప్రభావం ఉండడం వల్ల ఇలాంటివి కొన్ని సంఘటనలు రిపీటెడ్, అందరికీ ఒకే రకంగా ఉండదు. అలాగే ఉదయ్ కిరణ్ వాళ్ళ అన్నయ్య సూసైడ్, ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు అమ్మగారు పుష్కరాల్లో నది ప్రవాహంలో పడిపోయారు. అదే మారుబలి కోరుకుంది మళ్ళీ ఇతని జీవితంలో. కాబట్టి ఇవన్నీ కూడా 5 రకాల శాప ప్రభావాలు. అంటే పితృశాపము, స్త్రీ శాపము, గురుశాపము, సర్పశాపము, దైవశాపము. ఈ 5 రకాల శాప ప్రభావాలు అనేటువంటివి ఉండడం వల్ల వ్యక్తి జీవితంలో ఇటువంటివి ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి కలుగుతాయి. జీవితంలో ఎదుగుదల ఉండదు, పెళ్లిళ్ళు కావు, సంతానం కలగదు, దాంపత్య సమస్యలు ఉంటాయి. 5 శాపాలు వీటికి కారణం అంటే, లేకుంటే ఒక్కటున్నా కూడా ఇలా జరుగుతుందా? ఒక్కటున్నా ఇలాగే జరుగుతుంది. ఎక్కువగా ఈ 5 కనబడుతూ ఉంటుంటాయి. ఉదాహరణకి మీకు చెప్తానమ్మా, రాముల వారి జాతకంలో పితృశాపము, స్త్రీ శాపం కూడా ఉన్నది. కాబట్టి తండ్రికి అంత్యక్రియలు నోచుకోలేదు, తన కడుపున పుట్టిన సంతానాన్ని ఎత్తుకొని ముద్దాడి లాలించి పెంచలేదు. స్త్రీ శాప ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత, ఎందుకు విష్ణు భగవానుడు ఒక సందర్భంలో ముని దంపతులు ఈ యొక్క లేడీ రూపంలో, అంటే జింక రూపంలో తిరుగాడుతుంటే సంహరించడం జరుగుతుంది. ఆ యొక్క స్త్రీమూర్తి శాపం ఇస్తుంది, నా భర్తతో నన్ను దూరం చేశావు కాబట్టి నీవు కూడా దూరం అవుతావు నీ భార్యకు అని చెప్పి ఆ విష్ణు భగవానుల వారు రామావతారాన్ని పొందినప్పుడు రామావతారంలో భార్యకి దూరం అవ్వడం జరిగింది. ఇది దైవానికి తప్పలేదు. దైవానికి తప్పలేదు. మరి అంతటి వాళ్ళు మనం ఎంత అంటే ఆరాధ్య దైవమే కాదనట్లేదు, కానీ ఆయన పడినటువంటి కష్టాలకి ఆయన జాతకంలో ఉండేటువంటి శాప ప్రభావాలు. కాబట్టి ఇటువంటివి శాప ప్రభావాలు అనేటువంటివి ఉన్నప్పుడు మనిషి జీవితంలో చాలా అగాధములో ఉంటాడు. గురుశాప ప్రభావం అనుకోండి, యదువంశ నాశనం జరిగింది కదా, అదే గురుశాప ప్రభావానికి ఇంద్రుడు గురైపోయి శాపాలు పడ్డాడు కదా, అదే గురుశాపానికి గురై హరిశ్చంద్రుడు చక్రవర్తి అయినా కానీ జరిగాడు కదా. కాబట్టి అంత సాధారణంగా స్త్రీ శాపము కానీ, పితృశాపం, సర్పశాపం ఉన్నటువంటి వ్యక్తికి అనేక రకాల సమస్యలు ఉంటాయి. విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు. దైవశాపం ఉన్నది అని అంటే అసలు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా పనులు కావు. స్త్రీ శాపం ఉన్నటువంటి కారణం చేత స్త్రీల వలన ఇబ్బందులు పడుతుండడం. ఎంతమంది ఈ రోజుల్లో అనేక విధాలుగా దాంపత్యానికి నోచుకోకుండా, పెళ్లికి నోచుకోకుండా ఇబ్బంది పడుతున్నారు. సర్పశాప ప్రభావం వల్ల అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. పితృశాపం. కాబట్టి 5 రకాల శాప ప్రభావాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మానవుడికి ఇబ్బందులు. గురుగారు, అంటే ఇవి కొంతమంది జాతకాలు బట్టి తెలుస్తాయని చెప్పారు, జాతకాలే ఉండవు కొంతమందికి, మరి వారికి ఇలా శాపాలు ఉన్నాయని ఎలా తెలుస్తుందండి? అంటే చాలామంది ఒక జాతకం చూపించుకొని ఇది, ఎందుకంటే ఈ 5 రకాల శాపాలు అనేటువంటివి కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కాదమ్మా, కుటుంబానికి సంబంధించింది. ఒక వ్యక్తి జాతకం చూపించుకునే స్తోమత ఉంటుంది, ఇద్దరికి చూపించుకునే స్తోమత ఉంటుంది. అందరికీ చూపించుకునే స్తోమత వీక్షించే ప్రజల్లో అందరికీ ఉండదు కదా. కాబట్టి ఇప్పుడు చెప్పబోయేటువంటి లక్షణాలు ఏ కుటుంబంలోనైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ 5 రకాల శాప ప్రభావాలకి గురైన వాళ్ళే. ఈ 5 రకాల శాప ప్రభావాలకి సంబంధించి నివారణ కార్యక్రమం ఈ యొక్క పితృపక్షాలు చాలా అనువైనటువంటి కాలం. శివరాత్రికి శివారాధన, తొలి ఏకాదశికి విష్ణు ఆరాధన ఎంత ప్రాముఖ్యమో ఈ 5 రకాల శాపాల నివృత్తికి ఈ పితృపక్షాలు అంతగా అమోఘమైన ఫలితాలను ఇస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క సెప్టెంబర్ 15వ తారీఖు రోజున, 19వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో శివ నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, సోమవారం, అలాగే ఈ యొక్క త్రయోదశి మఖా నక్షత్రం, పితృ నక్షత్రం కలిసినటువంటి మహాపుణ్యకాలము, ఇవి 2 కూడా ప్రత్యేకంగా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో మీరు నమోదు చేసుకొని మీ జీవితంలో ఎదురవుతున్నటువంటి అనేక రకాల సమస్యలకి ఇక్కడితో చెక్ అని చెప్పవచ్చు.
ఇది ఘంటాపదంగా చెప్పవచ్చమ్మా. తదనంతరం వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. అందులో ఏమాత్రం సందేహం, జీవితంలో అభివృద్ధి ఉంటుంది. అంటే ఎడారిలో ఒక మర్రి వృక్షం కనుక ఉంటే, నీడనిచ్చే వృక్షం ఉంటే ఎలా ఉంటుందో వాళ్ళ జీవితంలో అలా చిగురిస్తుంది. వసంత ఋతువు అనేటువంటిది ఏంటి? చిగురు కదా. అలాగే వాళ్ళ జీవితంలో వసంతాలు ఈ యొక్క కార్యక్రమ తదనంతరం ప్రారంభమవుతాయి. అనుకున్న సంకల్పం ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే చేయిస్తున్నాం. అవకాశం ఉన్న వాళ్ళు ఈ సెప్టెంబర్ 15, 19వ తారీఖు రోజున జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. ఇక ఎటువంటి లక్షణాలు అని అంటే, మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నా, తరచూ యాక్సిడెంట్స్కి కుటుంబ సభ్యులు గురవుతున్నా, అలాగే ప్రయోగ బాధలతో గురవుతున్నా, ఇంకా చెప్పాలి అంటే గుప్త రోగములతో ఎవరైనా మరణించినా, అలాగే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు, లేదా భర్త వైపు 6 తరాలు, భార్య వైపు 3 తరాల్లో దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, ఇంట్లో పిండ ప్రధాన కార్యక్రమాలు చేయలేకపోయినా, కరోనాలో ఎవరైనా చనిపోయినా, అలాగే కాలసర్పదోషంలో ఎవరైనా జన్మించిన, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, పిల్లిని మన కుటుంబ సభ్యులు ఎవరైనా చంపినా, 60 సంవత్సరాల లోపల అల్పాయుషుతో ఎలానైనా చనిపోయినా, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్ రోగాలతో ఎవరైనా మరణించినా, ఆ రోగాలతో బాధపడుతున్నా ఆ కుటుంబంలో పితృశాపము, ఈ 5 రకాల శాప ప్రభావాలు ఉంటాయి. ఇక కుటుంబంలో కులాంతర మతాంతర వివాహాలు ఎవరికైనా జరిగినా, ఇప్పుడు పిల్లలందరూ చేసుకుంటామని పోరు పెడుతున్నారు, తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అటువంటి నివృత్తి జరగాలన్నా, ఆడపిల్లలే సంతానంగా ఉండి పురుష సంతానం లేకపోయినా, కుటుంబ సభ్యులు మద్యం, మత్తు పదార్థాల వంటికి బానిసలై కారాగార వాసమైన, శారీరక మానసిక లోపాలతో పిల్లలు జన్మించిన, అలాగే ఇంట్లో జిల్ల పురుగులు, బొద్దింకల బెడద పరిధికి మించి ఎక్కువగా ఉన్నా, అలాగే తరచూ పాలు పొంగిపోతున్నా, గోడలకి క్రాక్స్ వచ్చినా, నల్ల కొత్తవి మారుస్తారు, వారం బాగుంటాయి, మళ్ళీ తర్వాత బొట్టుగా నీరు కారుతూ ఉన్నా, ఆ కుటుంబంలో పితృశాపం ఉంటుంది. అలాగే ఎవరి కుటుంబంలోనైతే వివాహాలు కాకుండా ఉంటారు, పెళ్ళిళ్ళు కాకుండా 40 ఏళ్ళు 50 ఏళ్ళ వరకు ఉంటారు, పెళ్ళిళ్ళు కావు, తరచూ డైవర్సులు అవుతూ ఉన్నా, అన్నీ బాగున్నా అసలు సంతానం కలగకపోయినా, అలాగే బాగా సంపాదించి ఒకే ఒక్క ఆలోచనతో మొత్తం నష్టపోయినా, ఇంకా వివాహమై వీళ్ళతో పాటు వివాహమైన కుటుంబాలు కొన్ని ఉంటాయి. కొన్ని కుటుంబాలు జీవితంలో పైకి వస్తే ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటుంది. అలాగే మా యొక్క సమస్యకి తిరగని చెట్టంటూ లేదు, తిరగని పుట్టంటూ లేదు, మొక్కని దైవం అంటూ లేదు అని చెప్పి వాపోయి ఇక దేవుడు లేడనే పరిస్థితికి దిగజారిపోయినా, అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నా, ఇక అయిపోతుంది, పెళ్ళైపోతుంది, ఇంకా ఉద్యోగం వచ్చేస్తుంది, వీసా వచ్చేస్తుంది, ఇలా వీసాలు రాక ఇబ్బంది పడుతున్నా, విదేశాల్లో సరైన ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నా, ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య సమన్వయ లోపం, భార్యాభర్తలకి మధ్య లేదా తల్లిదండ్రులకి సంతానానికి మధ్య ఒక పొసగని వాతావరణ సఖ్యత, ఎవరికి వారే యమునా తీరే అనే కుటుంబాల్లో ఉన్న, ఇవన్నీ కూడా ఈ 5 రకాల శాప ప్రభావాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ 5 రకాల శాప ప్రభావాల నివారణ జరుగుతుందో, అంటే చాలామంది మేము ఎన్నో పూజలు చేశాం, అసలు ఏ దేవుడు మమ్మల్ని కరుణించాలి, అసలు దైవం లేదు అని చెప్పి వాపోతున్నటువంటి కుటుంబాలలో ఎక్కువగా ఈ పితృశాపం ఉంటుంది. వాళ్ళ పూజా ఫలితం ఎక్కడికి పోలేదమ్మా. ఈ 5 రకాల శాప ప్రభావాలు ఎప్పుడైతే ఇంట్లో తిష్ట వేసి ఉంటాయో, ఆ పూజా ఫలితం అంతా ఇంటి గుమ్మం దగ్గర ఆగిపోతుంది. ఎప్పుడైతే ఈ శాపము తొలగిపోతుందో, 5 రకాల శాపాలు తొలగిపోతాయో, అప్పటి వరకు వాళ్ళు చేసిన పూజా ఫలితం వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. అందుకనే చాలా ఘంటాపదంగా చెప్తున్నాను ఏంటనంటే, మార్పు ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి పనులు ఎందుకు జరుగుతాయి, ఇది కేవలం దోష నివారణ మాత్రమే. అప్పటి వరకు వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరడం కోసం పూజలు చేసి ఉంటారు కదా, ఆ పూజా ఫలితం అంతా వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. అందుకనే ఈ 5 రకాల శాపాలు ఉన్నప్పుడు ఎన్ని పూజలు చేసినా ఫలించవుగాక ఫలించవు. అన్నీ అవుతున్నట్టు అనిపిస్తాయి కానీ ఏది కాదు. అందుకనే ఈ 5 రకాల శాపాలు ప్రతి వ్యక్తికి ఈ కలియుగంలో 100కి 95 మందికి ఉంది. అయితే పైపెచ్చు ఇప్పుడు ఏంటనంటే, దీంట్లో అపప్రథ అంటే ఏంటి, చాలామంది దీన్ని కమర్షియల్ యాక్టివిటీలో చూస్తున్నారు. ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేయగానే ఈ శాపాలు చేస్తాం, ఆ శాపాలు చేస్తామని వస్తున్నాయి. ముక్కు మొహం తెలని వాళ్ళని ఎలా నమ్ముతారు? అదొక నష్టం వాళ్ళకి జరుగుతుంది. ఇంకా రెండవ నష్టం ఏంటంటే, కొంతమంది కొన్ని నక్షత్రాల్లో పుడితేనే దోషం అని చెప్పి అని అంటున్నారు. అంటే
ఉన్నవి జన్మించిన 27 నక్షత్రాల్లో 9 నక్షత్రాలు నక్షత్ర శాంతి చేసుకోవాలి. కానీ ఒక 19 నక్షత్రాల్లో పుడితేనే పితృదోషం అని చెప్పి దీన్ని కమర్షియల్గా చేస్తున్నారు. కాబట్టి ఎవరిని మనం జడ్జి చేయలేం. శాస్త్ర ప్రకారం అయితే ఎట్లా ఇవన్నీ చెప్పబడలేదమ్మా. అసలు సిసలైన శాస్త్రం ఏంటంటే ఇప్పటి వరకు చెప్పినటువంటి లక్షణాలు గనక ఏ కుటుంబంలోనైతే ఉంటాయో అప్పుడు ఆ లక్షణాలు మాత్రమే తప్ప నక్షత్రం జన్మిస్తేనే శాపాలు అని చెప్పి ఎక్కడా లేదు. కాబట్టి మంచి సుశిక్షితులైనటువంటి మీకు అవకాశం ఉంటే దగ్గరలోని పండితులతో ఎక్కడైనా చేయించుకోవచ్చు. కానీ చాలామందికి ఉండేటువంటి అపోహ ఏంటంటే ఈ పితృపక్షాలలో పితృదోషం అని చెప్పి పిండ ప్రధాన కార్యక్రమం తర్పణాది కార్యక్రమాలు చేయిస్తున్నారు. అది కూడా మోసమే. పితృశాపము 5 రకాల శాప ప్రభావాలు అనేటువంటి విధానము వేరు, పిండ ప్రధానము కార్యక్రమం విధానం వేరు. కాబట్టి మోసపోయేటువంటి వ్యక్తులు ఉన్నంతకాలం మోసం చేస్తూనే ఉంటారు. నక్షత్రాల్లో పుడితే శాపాలని, అలాగే ముక్కు మొహం తెలవని ఏదో యాడ్ చూడగానే వెళ్ళిపోయి చేసుకోవడం, ఇవన్నీ నమ్మకం. ఎందుకంటే ఇవి ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి కార్యక్రమం. పైగా చాలా చోట్ల ఏంటంటే ఒకే బ్రాహ్మణుని పెట్టి ఈ తతంగం అంతా పూర్తి చేస్తున్నారు. అసలు ఒక బ్రాహ్మణుడు చేసే పూజలు ఈ 5 రకాల శాప ప్రభావాలకి ఒక బ్రాహ్మణుడు పనికి రాదు. ఒక బ్రాహ్మణుడు పూజ చేసేవాడు కావాలి, సూక్త పారాయణానికి 3 బ్రాహ్మణులు కావాలి, తక్కువలో తక్కువ హోమానికి ఈ 5 రకాల శాప నివృత్తి తిలా హోమాలు ఉంటాయి, దానికి 3 బ్రాహ్మణులు హోమం దగ్గర ఉండాలి. ఈ విధమైన ఏర్పాటు సోకాళ్ళు ఈ 19 నక్షత్రాల్లో జన్మిస్తే దోషమని చెప్పేవాళ్ళు ఏర్పాటు చేయలేరు. మోసం అక్కడే ఉంటుంది. ఇది విధానాన్ని తెలుసుకొని వెళితే చాలా మంచిది అని చెప్పవచ్చు. గురుగారు, మరి వీటి నివారణార్థం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు? ఇటువంటి 5 రకాల శాప నివృత్తికి శాస్త్రం ప్రకారం 2 మార్గాలే చెప్పబడిందమ్మా. ఒకటి స్వయంగా పాల్గొనడం, లేదు వాళ్ళు పాల్గొనలేని పక్షంలో వాళ్ళ ప్లేస్లో బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేసుకోవడం. ఒకే ఫలితం ఉంటుంది, వాళ్ళు స్వయంగా పాల్గొన్నా లేదా బ్రాహ్మణుని కర్తగా చేసుకున్నా. ఇది సామూహికంగా అందరి గోతనామాలతో కలిపి చేసేటువంటి కార్యక్రమం కానే కాదు. స్వయంగానైనా పాల్గొనాలి, లేదా బ్రాహ్మణుని కర్తగా పెట్టిన ఈ యొక్క కార్యక్రమంలో చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ఈ 5 రకాల శాప నివృత్తికి ఈ యొక్క 8వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యకాలం మహాలయ పక్షాలు ఉన్నటువంటి మంచి రోజుల్లో ఆర్ద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి సోమవారం అదొక శుభమైనటువంటి రోజు. అలాగే త్రయోదశి మఖా నక్షత్రం పితృదేవతా నక్షత్రం, పితృ నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు 19వ తారీఖు. ఈ 2 రోజుల్లో అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ 2 రోజుల్లో మహాలయ పక్షంలోనే ఈ 2 రోజుల్లో పితృదేవతలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే మోక్షాన్ని ప్రసాదించేది ఈశ్వరుడు ఆర్ద్ర నక్షత్రం. అలాగే పితృదేవతని సంతోషపెట్టేది సంబంధించి వాళ్లే అధిపతులుగా ఉన్న నక్షత్రం మఖా నక్షత్రం. ఈ 2 రోజులు ఉన్న ఈ మహాలయ పక్షాల్లో అత్యంత ప్రాధాన్యమైనటువంటి నక్షత్రాలు. అమావాస్య రోజున చాలామంది ఈ సంవత్సరం వెళుతుంటారు. కాకపోతే ఈ అమావాస్య అనేటువంటిది ఆ రోజున కొన్ని దేశాలలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి అందుకనే ఈ సంబంధించి 15వ తారీఖు 19వ తారీఖు నాడు మన పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అవకాశం ఉన్న వాళ్ళు స్వయంగా ఎలా పాల్గొనాలనే విషయాలు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. రాలేని పక్షంలో బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం, పైగా రాలేని వాళ్ళ కోసం కర్తగా పెట్టినటువంటి చేసిన పూజ వీడియో అంతా మీకు పంపించడం జరుగుతుంది. వారు వీక్షించవచ్చు అంటారు. మొత్తంగా ఈ విధంగా పరిహారం చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు, చక్కగా వివరించారండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. విన్నారు కదా, ఎవరైతే గురువుగారు జరిపించేటువంటి కార్యక్రమంలో పాల్గొనదలిచారో స్క్రీన్ పైన నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి. కాల్ చేసి వివరాలు కనుక్కోండి, మీ పేరు గోత్రం అవి నమోదు చేయించండి. అలాగే ఎవరి పేరు మీద చేయిద్దాం అనుకుంటున్నారు కార్యక్రమం అంటే ఇది ఒక గొప్ప అవకాశం. మహాలయ పక్షంలో ఈ కార్యక్రమాలు మన గతించిన వారికి చేయటం అనేది, తద్వారా అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. ఖచ్చితంగా అనుగ్రహం పొందుతారని కూడా గురువుగారు చెప్తున్నారు. ఆసక్తి ఉన్న వాళ్ళు కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు కనుక్కోండి. నమస్కారం.